తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని, స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాలని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హితో పలికారు. శనివారం సికింద్రాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆచరణకు సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని 2 ఏళ్లు అవుతున్నా నేటికి ఎవరికి ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు టి మహేశ్వరి, కొంతం దీపిక, తహసీల్దార్ పాండునాయక్, మాజీ కార్పొరేటర్ అత్తిరి మల్లికార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశన్ రాజు, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, శ్రీహరి, ఆంజనేయులు, ప్రేమ్ స్వామి, శేఖర్, ఆరిఫ్, అబ్బాస్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 19 మంది కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమడుగుతారంటే ఆ తులం బంగారం ఇస్తామన్నారు సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి, అవి ఇస్తలేరని అడుగుతున్నారు. మరి ఇంకోసారి అయితే గొడవయ్యేటట్టుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. రెండోది ఏంటంటే 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నాడు, అది కూడా ఇవ్వలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు కూడా ఇవ్వలేదు అని మరి వాళ్ళ అడుగుతారు కదా. 2500 ఇస్తామని చెప్పి అవి కూడా ఇస్తలేరు అనేటువంటిది. బట్ నేనేమంటా అంటే రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో కూడా ఏ పార్టీ అయినా కానీ మనం మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే నిజమేమో, ఇవి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఓటేపించారు. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కానీ గలీజ్ మాటలు మాత్రం అందరికీ నేర్పిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరికైతే ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కానీ, గతంలో ఉన్నటువంటి జనరేషన్ కానీ బూతు మాటలు ఎట్లా మాట్లాడాలో చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడు అందరికీ. మాట్లాడితే తొండలు వదులుతాము, అది వదులుతాం, ఇది వదులుతామని. ఇంత మా పోలీసు వాళ్ళు ఏమో ఎవరైనా మనోళ్ళు మామూలు వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే తీసుకుపోయి లోపటేస్తారు. మరి ఏకంగా ముఖ్యమంత్రి గారే మరి ఆ బూతు మాటలు మాట్లాడతారు. నేనేమంటా అంటే రాకు ఒక అవకాశం మంచిగా మనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి పనిచేసుకొని ప్రజల మన్ననలు పొందితే బాగుంటుంది. నీ బూతు మాటలు ప్రజలు పిల్లలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. ఏందా తొండలు వదులుతాం, అవి వదులుతాం, ఇవి వదులుతాం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నాం? ఒకప్పుడు ఏంటంటే శాసనసభ్యులకు కానీ, కార్పొరేటర్లకు కానీ, లేకపోతే మంత్రులకు ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం ఉంటుండే, అధికారులకు ఉంటుండే, ప్రజలకు కూడా ఉంటుండే. ఈరోజు ప్రజలకు గౌరవం లేకుండా అయిపోయింది, అధికారులకు కూడా గౌరవం లేకుండా అయిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి బూతు మాటలు మాట్లాడారు. కాబట్టి ఆలోచించాలి ప్రజలు కూడా.